ఎట్లా చూస్తారన్న గిరిజన బిడ్డలకు సంబంధించి, రైతులకు సంబంధించి భూములు తీసుకుంటా ఉంటుంది ప్రభుత్వం. మీరు కూడా 10, 15 రోజుల నుంచి కూడా కొట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక్కడ చాలా క్లియర్‌గా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి కూడా. 2013 భూసేకరణ చట్టము హ్మ్. సెక్షన్ 10 ప్రకారము హ్మ్. అగ్రికల్చర్ ల్యాండ్‌ను తీసుకోవడానికి వీల్లేదు. హ్మ్. ఒకవేళ తీసుకున్న రీహాబిలిటేషన్ జరగకుండా హ్మ్. ల్యాండ్ అక్విజిషన్‌కి పోకూడదు. హ్మ్. ఇది ముందు మనం చట్టం గురించి అవగాహన తెలుసుకోవాలి. మోరోవర్ ఎస్టీలకు సంబంధించి హ్మ్. 6థ్ షెడ్యూల్ ఏం చెప్తుందో దాన్ని చదవాలి. హ్మ్. ఎంఓఈఎఫ్ ఏమంటుందో చూడాలి. హ్మ్. పీసీబీ ఏమంటుందో చూడాలి. హ్మ్. ఇవన్నీ క్రోడీకరించుకొనే హ్మ్. అడుగుపెట్టాలి. హ్మ్. ఇది ప్రొసీజర్. హ్మ్. ఒక ప్రొసీజర్ ఉంటది. భూమి సేకరణ జరగాలంటే దానికి ఒక పద్ధతులుంటది. హ్మ్. ప్రభుత్వం వేసే అడుగులు హ్మ్. ప్రజలకు మెప్పించే విధంగా ఉంటది. హ్మ్. ప్రజలకు అర్థమయ్యే పద్ధతుల్లో చెప్పాల్సి ఉంటది. హ్మ్. అక్కడ ఏ అవసరం కోసం ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నామో దాని గురించి వివరించాల్సొస్తది. హ్మ్. ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాల్సొస్తది. హ్మ్. ఇది చాలా ప్రొసీజర్ ఉంటది. హ్మ్. అట్లా కాకుండా ఆజమాయిషీ చేసి, హ్మ్. భయభ్రాంతులకు గురి చేసి హ్మ్. భూములను లాక్కుంటాం అనేది కరెక్ట్ కాదు కదా! హ్మ్. ఇది భూమి ఫార్మా కంపెనీ పెడదాం అని హ్మ్. ప్రకటన చేసిన తెల్లారి నుంచి అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచే హ్మ్. గత 9 నెలల నుంచి హ్మ్. అక్కడి రైతులు హ్మ్. ఫార్మా కంపెనీకి మేము భూములు ఇవ్వమని చెప్పేసి హ్మ్. తీవ్రంగా హ్మ్. తన నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్న సంగతి తనకు తెలుసు. హ్మ్. అక్కడ నాయకులకు తెలుసు, అధికారులకు తెలుసు, వారికి కూడా తెలుసు. హ్మ్. తెలవదంటే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అనర్హుడు అన్నట్టు అర్థం. హ్మ్. ఒకవేళ తెలిసి కూడా పెడచెవిన పెట్టిండా అంటే కావాలని రెచ్చగొట్టినట్టు అర్థం. హ్మ్. ఈ రెండే ఉంటాయి. హ్మ్. మరి భూమి సేకరణ జరుగుతున్నప్పుడు హ్మ్. పద్ధతులు నేను ఇందాక చెప్పినట్టు అవును. ఆ పద్ధతిలో పోకుండా హ్మ్. వేరే పద్ధతిలో పోదామని ప్రయత్నం జరిగింది. హ్మ్. అందులో భాగంగానే హ్మ్. అక్కడ రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి డైరెక్షన్‌లో హ్మ్. అధికారులు, పోలీసులు అందరూ అక్కడ పనిచేస్తున్నారు. హ్మ్. చాలా రెచ్చగొట్టిన పద్ధతుల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసిన పద్ధతిలో అక్కడ అమాయక లంబాడీలు ఉన్నారు. హ్మ్. కూలీనాలి చేసుకొని బాంబే, మహారాష్ట్రలో బతుకుతున్నటువంటి బాంబే, పూణే లాంటి ప్రాంతాల్లో కూలీనాలు చేస్తున్న మా లంబాడి రైతాంగం ఉన్నది. ప్రజలున్నారు. హ్మ్. ఏమైనా చేయొచ్చు. హ్మ్. అట్టిదేయులు హ్మ్. వీళ్ళని ఎటన్నా గుంజుకోవచ్చు భయపెట్టించాననే పద్ధతిలో పోతే మేము భూమిపుత్రులం. హ్మ్. ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే మేము అమాయకులమే కానీ హ్మ్. ఆత్మగౌరవం ఉన్న అమాయకులం. హ్మ్. మేము మీ బ్రదర్‌ని మోసింది, ముఖ్యమంత్రిని చేసింది ఈ జాతే. హ్మ్. అది మర్చిపోతున్నారు. హ్మ్. అయితే పోయే ప్రయాణం ఎట్లా పోయినారు వాళ్ళు? ఫస్ట్ వాళ్ళ కార్యకర్త శేఖర్ అనే వ్యక్తిని పంపించినారు. హ్మ్. శేఖర్ అనే వ్యక్తిని పంపించి హ్మ్. 9 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో హ్మ్. ఆ మొత్తం సీక్వెన్స్‌లో జరుగుతున్నటువంటి పద్ధతుల్లో హ్మ్. ఈ శేఖర్ అనే కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి రైట్ హ్యాండ్‌ని పంపించిర్రు. హ్మ్. ఎక్కడికి? లగచర్లకు. హ్మ్. అది అది కూడా ఎప్పుడు? హ్మ్. 11వ తారీఖు నాడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతదని తెలిసి హ్మ్. దానికంటే ఒక 25, 30 రోజుల ముందు శేఖర్ అనే కార్యకర్తను పంపిస్తారు. హ్మ్. పంపిస్తే ఆయన పోయి రెచ్చగొట్టొస్తాడు. హ్మ్. ఇగో తిరుపతి అన్న చెప్పిండు. హ్మ్. ఇక్కడ ఖచ్చితంగా భూమి తీసుకొని తీరుతాం. హ్మ్. మీరు తల వంచుకొని రేపు అధికారులు వస్తారు. సంతకాలు పెట్టి పోవాలి. హ్మ్. అని అంటే ఎవరికైనా కోపం వస్తది కదా! హ్మ్. అంటే ఈ భాష వాడడం అంటే అర్థమైంది. హ్మ్. అవతలోళ్ళని రెచ్చగొట్టినట్టు. హ్మ్. భూమి వాళ్ళకు ఒప్పించి తీసుకునే పద్ధతి కాదు. అవును. రెచ్చిపోయినటువంటి ఆ రెచ్చగొట్టే పద్ధతితోటి హ్మ్. అన్రెస్ట్‌లో సహజంగానే వెళ్ళిపోయిర్రు. హ్మ్. మా భూములు నిజంగానే లాక్కునే పద్ధతిలో మాట్లాడుతుర్రని చెప్పేసి రివర్స్ అయ్యిర్రు. హ్మ్. రివర్స్ అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు వీళ్ళు కాపాడిర్రు. ఆ హ్మ్. శేఖర్‌ను బచాయించిర్రు. హ్మ్. కానీ కుట్ర అక్కడి నుంచే స్టార్ట్ అయింది అంటున్నా నేను. హ్మ్. శేఖర్‌ను పంపించిన రోజు నుంచే వీళ్ళు కుట్ర ప్రారంభించిర్రు. హ్మ్. శేఖర్‌ను పంపించిన రోజే కుట్రను ప్రారంభించింది ప్రభుత్వం అనేది నా అభిప్రాయం. హ్మ్. హ్మ్. నా అభిప్రాయం. అంటే ఒకవేళ శేఖర్‌ని పంపియకుండా అలాంటి మాటలు మాట్లాడకపోతే, ఆ వచ్చిన అధికారితోని శాంతంగా మాట్లాడేవాళ్ళా అక్కడున్న ప్రజలు? వాస్తవానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారము అధికారులు ఏ పద్ధతిన ప్రొసీజర్ ప్రకారం డీల్ చేయాలో ఆ పద్ధతిన డీల్ చేస్తారు. హ్మ్. వాళ్ళు నిజంగా ప్రజల అభిప్రాయం గ్రామ సభ ఇంపార్టెంటు. హ్మ్. గిరిజనులకు సంబంధించిన గ్రామ సభలు పెట్టి, హ్మ్. ఆ గ్రామ సభలో ప్రజలు ఒప్పుకుంటే, హ్మ్. మెజారిటీ అభిప్రాయం ఒప్పుకుంటే, హ్మ్. ఆ గ్రామ సభ తీర్మానం చేస్తే, హ్మ్. అక్కడ వచ్చిన అధికారులు హ్మ్. ప్రభుత్వానికి నివేదిక చేసి, ఒప్పుకున్న రైతులు ఒప్పుకున్నారు. హ్మ్. కాబట్టి మనం భూములు ఇస్తానికి వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేసిర్రు. హ్మ్. మన కాంపెన్సేషన్ మనం ఇది చెప్పినాం హ్మ్. అని నివేదికను సమర్పిస్తది. హ్మ్. లేదు రైతులు ఒప్పుకోలేదు, రైతులు రాలేదు, అక్కడ ఏం జరిగిందో హ్మ్. రాలేదు అనే మాట ఉంటే, ఖచ్చితంగా రాలేదు అని చెప్పి రాయాల్సిన బాధ్యత అధికారులది ఉంది. ఉంటది. అవును. ఇది ఉంటది. ప్రొసీజర్ ఇది. హ్మ్. అధికారులు చేయాల్సిన పాత్ర ఇది. హ్మ్. కానీ నువ్వు అధికారులు వచ్చే 20, 25 రోజుల ముందే నువ్వు శేఖర్ అనే వ్యక్తిని పంపించినావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శేఖర్‌ని పంపించినట్టు అర్థమైంది. హ్మ్. అంటే నువ్వు రెచ్చగొట్టడానికి ఒక కుట్ర చేసినట్టు అర్థం. హ్మ్. అది జరిగిపోయింది. హ్మ్. జరిగిపోయిన తర్వాత ఇంకా 9 నెలల నుంచి చాలా బాధలు ఉన్నటువంటి రైతాంగము
ఈ శేఖర్ అనే కార్యకర్త కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి రైట్ హ్యాండ్ ఎప్పుడైతే చెప్పిండో రెచ్చగొట్టిపోయిండో ఇంకొక నిద్ర లేకుండా కునుకు లేకుండా ఇక బాధ నిద్ర మొత్తం మానేసి బాధపడడం స్టార్ట్ చేశారు. అదే టైంలో భూసేకరణ జరుగుతుంది. 11వ తారీఖు నాడు అందరు హాజరు కావాలని ఆ లగచర్ల హకీంపేట ఈ మొత్తం 3 రెవెన్యూ గ్రామ పంచాయతీలు దాదాపుగా 7 తండాల గ్రామ పంచాయతీకి సంబంధించి టంకా కొట్టించి 11వ తారీఖు నాడు హాజరు కావాలి, మీ అభిప్రాయం చెప్పాలని లగచర్లకు 2 కిలోమీటర్ల దూరంలో ప్రజాభిప్రాయ సేకరణకు వేదికను అధికారులు డిసైడ్ చేశారు. అక్కడికి వస్తాం, మీరందరూ రావాలి, మీ అభిప్రాయం చెప్పాలి, గ్రామ సభ అక్కడ జరుగుతుంది అని. ఇది ఊరికి 2 కిలోమీటర్ల దూరం, చాలా జాగ్రత్తగా గమనించండి. 2 కిలోమీటర్ల దూరంలో నీ అభిప్రాయ సేకరణను పెట్టుకున్నప్పుడు అక్కడ రైతులు ఎవరు పోలే, ప్రజలు ఎవరు పోలే, కలెక్టర్ గారు అటెండ్ అయినారు, 300 మంది పోలీసులు గస్తీ కాసిరు, 300 మంది పోలీసు బలగాలు వచ్చినాయి సభా ప్రాంగణంలో. కానీ ఒక్క రైతు రాలేదు. రానప్పుడు కలెక్టర్ గారు చేయాల్సిన పని ఏంది? కామన్గా కలెక్టర్ గారు చేయాల్సిన పని ఏంది? రాసి నివేదికను గవర్నమెంట్ పంపించాలి, లేదా తిరస్కరిస్తే అవకాశం ఉన్నట్టుంది, అందుకని ప్రజలు రాలేదనిపించి భావిస్తున్నాం. కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి అని ప్రభుత్వాన్ని రాస్తాం. మళ్ళీ ఇంకోసారి వాయిదా వేస్తే మళ్ళీ ఇంకోసారి పోవాల్సి వస్తుంది తప్ప, నువ్వు రైతులు రాలేదు ప్రజలు రాలేదని నువ్వు 300 మంది పోలీసులు 2013 చట్టము ఎన్ని అధికారులతో సహా నువ్వు ఆడ కూర్చున్న వ్యక్తిగా, ఒక జిల్లా మేజిస్ట్రేట్గా రప్పన లేచి ఎవరో చెప్పిరని పోయి నువ్వు తండాకో ఆ లగచర్లకు పోతివి. పోయేటప్పుడు మరి పోలీసు వాళ్ళన్నా జాగ్రత్త పడి జిల్లా మేజిస్ట్రేటు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చి స్థలం ఇది, 300 మంది పోలీసులు మనందరం ఈడ ఉన్నాం, కలెక్టర్ గారేం ఆడిపోతా అని చెప్తున్నాడు అని చెప్పేసి కారెక్కి పోతుంటే చోద్యం చూసుకుంటూ కూర్చున్నారు. కలెక్టర్ గారు ఏమడి పోవడం బాధ్యత ఉందా లేదా? పోలీసులకు ఖచ్చితంగా ఉండాలా లేదా? వీళ్ళు కాపాడాలి కదా. సేకరణ అభిప్రాయ సేకరణ జరిగే స్థానాన్ని వదిలిపెట్టి పోతున్న కలెక్టర్ ఎడిపోతుండో ఏందో అని గస్తీ సెక్యూరిటీ చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అంటే ఇక్కడ కలెక్టర్ గారి అత్యుత్సాహం కావచ్చు, కలెక్టర్ గారి చొరవ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వారే వాళ్ళ దగ్గరికి పోయినాడు, రైతుల దగ్గరికి. తర్వాత పోలీసులు అక్కడ జరిగిన సంఘటన తర్వాత పోలీసులు వచ్చి కలెక్టర్ గారి మీద దాడి జరిగింది, కలెక్టర్ మీద దాడి జరిగిందని ఒక నెపం స్టార్ట్ చేసి షురూ చేశారు. నిజంగా దాడి చేస్తే మేము ఖండిస్తున్నాం. మేము దాడిని ప్రోత్సహించడం కాదు, దాడి చేయించడం కాదు, దాడిని ఆహ్వానించడం కాదు, దాడి చేస్తే ఊరుకునేటోళ్ళం కూడా కాదు. దాడి జరిగిందని నేనేమంటున్నా అంటే, కుట్రపూరితంగా దాడి జరిగింది, మర్డర్ చేయడానికి దాడి జరిగింది. కలెక్టర్ గారు స్వయంగా వచ్చి నా మీద దాడి జరగలేదు, దాడి అనే వర్డ్ వాడకండి, మీరు ఖచ్చితంగా ఆ అమాయక ట్రైబల్ రైతులు వాళ్ళందరూ ఎవ్వరు కూడా నా మీద దాడి చేయలేదు, మీరు అట్లా ఆ మాట మాట్లాడొద్దని రెవెన్యూ ఉద్యోగులందరూ కలెక్టరేట్ బయట ఉంటే ఈ మాట చెప్పి లోపలికి పోయినాడు. మనం అందరం చూసినాం సమాజం మొత్తం. ఇక్కడ గమనించాల్సింది, కుట్ర చేస్తే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రాంతంలోనే అక్కడ జరుగుతుందని 15 రోజుల ముందు నుంచి తెలుసు కాబట్టి 15 రోజుల ముందే అక్కడ ప్రాంతంలో ప్లాన్ చేసుకుంటారు ఎవరైనా దాడి చేయాలనుకుంటే. కానీ అక్కడ లేరే, మీరే పోతురు కదా. అక్కడ పోయినప్పుడు నువ్వు కలెక్టర్ అనేది తెలియదు, మా పాపం మా అమాయకులకు, మా అమాయక లంబాడీలకు ఇప్పుడు కూడా తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. మొన్న వచ్చిన శేఖర్ లాగా కార్యకర్తలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకున్నారు. ఆ భావంతో సహజంగా అంటారు. దాంతో ఈ పోలీస్ బలగం లేదు వెనకాల, దాంతో వీళ్ళు ఈడెవడో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఎవరో తిరుపతి రెడ్డి పంపించినట్టుంది, మా భూముల కోసం మళ్ళీ వచ్చినట్టుందని ఆ బాధలో ఏదో రాళ్ళు రవ్వలు రూపి ఈ జరగపోవు. అసలు ఆ రకమైనటువంటి వాతావరణం రాకపోవు. మా లంబాడీల మీద కేసులు, లంబాడీల మీద దాడులు, మహిళల మీద దాష్టికాలు, ఇంతకు మించి ఏమన్నా కొత్త కనబడుతుందా? లేదు కదా. ఏం మాట్లాడతారు? ఏ ఉద్దేశంతో మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఫార్మాకు వ్యతిరేకం అన్నారు కదా. మరి ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన గెజిట్ జూలై 19వ తారీఖు 2024లో ఫార్మా విలేజ్ కోసం 1384 ఎకరాలు నువ్వు భూమి సేకరణ చేయమని ఆ గెజిట్ను రూపొందించి పంపించింది రేవంత్ రెడ్డినా కాదా? రేవంత్ రెడ్డి అంత అమాయకంగా మల్లు రవి గారికి, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, నీ కోదండరెడ్డి గారికి, ట్రైకార్ చైర్మన్లకు, వీళ్ళకు మనం ఫార్మాకు వ్యతిరేకం, నేను ఆడ ఫార్మా పెట్టాలనే ఉద్దేశం లేదు, అక్కడ ఇండస్ట్రియల్ కార్డాలు పెట్టాలని ఉంది, ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది అంటే పిచ్చోలమా? నువ్వు తీసినటువంటి గెజిట్ ఏంది? ఈ గెజిట్ తీసింది నీకు తెలియకుండా తీసిరా అంటే అంత సోయి లేకుండా ఉన్నారా మీరు? ప్రభుత్వం పరిపాలించడం అంటే అంత ఆశమాష అంటే గాలికి వదిలేస్తారా? నేను అదే అంటున్నా, నీ నియోజకవర్గ ప్రజలు నువ్వు వాళ్ళను వదిలేసి ఎవరికో ఉపయోగపడే ఫార్మా కోసం, వాళ్ళ మెప్పు కోసం నీకు ఓట్లేసి పెద్ద చేసిన ఆ లంబాడి ప్రజలను, అక్కడి రైతాంగానికి ఎందుకు నువ్వు నోట్ల మట్టి కొట్టబోతున్నావు? అంత అవసరం లేదు, పద్ధతి ఇది కాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ అంత ఆగం పట్టిస్తున్నారు, ఇది గమనించట్లేదు. మోరోవర్ వాళ్ళ అన్న కడా వెంకటరెడ్డి గారు ప్రజలు చెప్తున్నారు, నాకు తెలియదు, మేము నిజ నిర్ధారణ కమిటీగా పోతే
వెంకటరెడ్డి గారు మొత్తుకున్నారట. ఈ విషయం ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్న విషయము ముఖ్యమంత్రి గారికి చెప్దామని 1-2 సందర్భాల్లో ప్రయత్నం చేస్తే మరి ఆ అపాయింట్మెంట్ దొరకలేదని, తర్వాత తిరుపతి రెడ్డిని కలవమని చెప్పేసి సీఎంఓ నుంచి వస్తే తిరుపతి రెడ్డి గారు నువ్వు భూమి సేకరణ చేస్తావా చస్తావా అని మెడ మీద కత్తి పెడితే, ఈయన కలెక్టర్ గారికి మెడ మీద కత్తి పెడితే, ఇదంతా జరిగింది తిరుపతి రెడ్డి అవగాహన లోపంతో. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తెలియక, ఆయనకు సంబంధం లేని వ్యక్తి, అతను సృష్టించిన ఇది కుట్ర తప్ప రైతులు అమాయక రైతులు చేసిన కుట్రగా నేనైతే అనుకోవట్లేదు. అక్కడ ప్రజలు కూడా అనుకోవట్లేదు. సమాజం కూడా తప్పుదోవ పట్టించి సమాజంలో మాకు అధికారులకు మధ్యన ఒక గ్యాప్ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. మా నోట్లో మట్టి కొట్టకరి. ఇప్పటికే మీ భయంతో మా ఆడవాళ్ళ మీద ఎక్కడ సున్నితమైనటువంటి ప్రాంతాల్లో చేతులేసి రాత్రిపూట కరెంటు తీసి నెట్వర్క్ తీసేసి భయానక పరిస్థితుల్లో నువ్వు అరెస్ట్ చేసినావు. ఎంత దుర్మార్గం! ఎక్కడున్నాం మేము? నీకంటే రాచకొండ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాచకొండ గుట్టల్లో ఫీల్డ్ ఫైరింగ్ స్టేషన్ పెడతామంటే రాచకొండ చుట్టుపక్కల తండాల లంబాడీల రైతులు అందరూ గొడవలు గొడ్డలు గడపారాలు పట్టుకొని కారం పొడి పట్టుకొని గెదిగితే మరి వాళ్ళైతే ఇప్పటిదాకా జీవితకాలం ఖైదు అనుభవించాలనే కేసు పెట్టలేదే ఆ రోజు. నువ్వు నీ నియోజకవర్గ ప్రజల మీద ఇవాళ జైల్లో వేసే పరిస్థితి తెచ్చినావంటే నీకంటే వాళ్ళు నయం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నయం. వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకం కావచ్చు కాక వాళ్ళు నయం అనిపిస్తున్నది. మానవత్వం ఉండాలి. నీ ప్రజల పట్ల వాళ్ళ భావాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఉండాలి. భూమి పోతుందంటే మీరు ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? ఇదే ప్రజలను తీసుకోపోయి రేవంత్ రెడ్డి గారి భూములు వాళ్ళన్న భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గుడిసెలేపిస్తా ఊరుకుంటాడా? ఊరుకుంటాడేమో చెప్పమంటే మా వాళ్ళు ఊరుకుంటారు. ఇంకోటి వీళ్ళకి తెలియదు ఇంకొక విషయం చెప్పాలి. తెలంగాణ ప్రజల మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు. హర్యానా ఎటపోయింది? 50,000 ఎకరాలు డిఎల్ఎఫ్కి ఇవ్వబట్టి అక్కడ రైతులు, హర్యానా అంటేనే రైతులు, భూమిని నమ్ముకొని ఉన్న రైతు బిడ్డలు 50,000 ఎకరాలు లాక్కొని బలవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిఎల్ఎఫ్కి ఇస్తే ఇవాళ కూర్చోబెట్టింది. నువ్వు చేసిన ఈ చర్యల వల్ల ఈ 4 సంవత్సరాలు నువ్వు అనుకుంటున్నావు ఇవాళ జరిగింది రేపు మర్చిపోతారని. మా జాతి ప్రజలు అంత ఆశామాషిగా వదిలిపెట్టేవాళ్ళు గారు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఎండగడతాం. మమ్మల్ని పోనీయకుండా నువ్వు ఆపి నీ అధికార పక్ష నాయకులను పంపించినావు కదా. మేము జిల్లాల్లో అన్ని జిల్లాలు కలియదిరుగుతాం. అందరినీ జాగృతం చేస్తాం, జాతి చైతన్యం చేస్తాం. లగజర్ల లంబాడి తండాల్లో ఉన్న లంబాడీలు ఒంటరి కాదు. వాళ్ళకు 50 లక్షల మంది లంబాడి జాతి మొత్తాన్ని, వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు బలాన్ని, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చే పద్ధతిలో, వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే పద్ధతిలో కార్యక్రమాన్ని తీసుకుంటాం. లగచర్ల ఇష్యూలో ఇదైన తర్వాత చాలా ప్రతిపక్షాలు ఈవెన్ దో మేము కూడా మీడియా వెళ్తే కూడా మమ్మల్ని కూడా అనుమతించలేదు. ఈవెన్ దో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడేమో అధికార పార్టీ నుంచి వాళ్ళని పంపించారు. ఎట్లా చూడొచ్చు అంటే వాస్తవాలు తెలియకుండా ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు. అసలు ఇది ఎంత నవ్వు వచ్చే అంశం అంటే, ఎవరైనా నిజ నిర్ధారణ కమిటీ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వ్యక్తులు చేయరు. అది నిజ నిర్ధారణ కాదు. నిజ నిర్ధారణ అంటేనే పార్టీలకు సంబంధం లేని ఒక సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు చేసే ఇది. కానీ గమ్మత్తుగా ఏంటంటే వాళ్ళు పంపించి వాళ్ళని నివేదికిస్తారట. ఇది ఎక్కడైనా సున్నితమైన ప్రాంతంగా తయారు చేసిందే ప్రభుత్వం నుంచి అధికారులు, నాయకులు. కానీ బయట వాళ్ళు ప్రజా సంఘాలు మా లంబాడి తండాలు పోవడానికి, మా తండాలు మేము పోవడానికి, మేమేదో పాకిస్తాన్ పోతున్నట్టు, ఏదో ఆక్రమిత ప్రాంతానికి పోతున్నట్టు, ఏదో మేమేదో మిలిటెంట్లు అన్నట్టు మమ్మల్ని పోనీయకుండా అడ్డుకో ఉన్నట్లట్టు 100 మంది పోలీసులను పెట్టి మా తండాకు మమ్మల్ని పోవడానికి ఎవరు పర్మిషన్ కావాలి? మేము పోతే 144 సున్నితమైన అంశం అవుతుందట, వాళ్ళు పోతేనేమో గొప్పగా అవుతుందట. అంటే ఈ టైంలో వాళ్ళు పోవడానికి పోలీసులు మొత్తం, అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం కంప్లీట్గా ఆధీనంలో వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకు ఏదో రకంగా మాయమాటలు చెప్పో, మా లంబాడి నాయకులను కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి లంబాడి ప్రజలతో మాట్లాడి మాయమాటలు చెప్పి ఏమైనా ఆశ చూపించి మళ్ళీ వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తురేమో. కానీ సమాజము నువ్వు చేసినటువంటి ప్రతి పనిని గమనిస్తూనే ఉంది, గుర్తుపెట్టుకుంటూనే ఉన్నది. ఈ టైంలో నువ్వు అధికార పార్టీ నాయకులను నువ్వు పంపించిన వెంటనే అంత తెలియని సమాజం ఏం లేదు. ఇది ఖచ్చితంగా తెలుసు దేనికి పోతుర్రో, అందులో మా నాయకుని కూడా ఎందుకు కలిపి పంపించారో మాకు అన్నీ తెలుసు. నువ్వు అంటే వాళ్ళని పంపించి వాళ్ళకి ఆశ చూపించి నీ మీద జరుగుతున్న ఈ వ్యతిరేకతను క్లోజ్ చేద్దామని రాయబారానికి పంపించినావా? పంపిస్తే మేము నిజ నిర్ధారణ కమిటీ మేము పోయినాం, మా ఏమంటే రమ్మని చెప్పండి. లేదా మీరు ఒక టైం పెట్టి మీరు రాని మేము వస్తాం, మీడియా మొత్తాన్ని తీసుకుపోదాం, కూర్చుందాం. ఎవరు కుట్ర చేసిర్రు? రైతులు కాదు కుట్ర చేసింది కదా, కుట్ర చేసింది మీరు కదా. ఇక మా మీద పెడితే, ఆ రైతుల మీద పెడితే, అమాయక రైతుల మీద ఇలా వాళ్ళ పరిస్థితి ఉంది. అందుకనే చాలా క్లియర్గా చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా.
బేషరతుగా కేసులను ఉపసంహరించుకోవాలి. రాచకొండ తరహాలో జరిగిన దానికంటే పెద్దగా ఏం జరగలే. ఆవేదనతో 9 నెలల నుంచి చెప్తున్నా కానీ చెవులకి ఎక్కట్లే, మెదడుకి ఎక్కట్లే అనే ఇంకొక కోపం పెరిగింది తప్ప కావాలని చేసిన సందర్భం కాదు. అయినా ఆ దాడిని ఖండించినాం. శివలాల సేనగా నేను అన్ని సంఘాలుగా మేము ఖండించినాం. దయచేసి ఇప్పటికైనా శాంతి వాతావరణం తీసుకురావాలి. మా మహిళల మీద చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం. మా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. మేము ఎవరో చెప్తే వినే అంత అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారు. మేము ఎవరో చెప్తే వింటామని. ఎవరో చెప్తే వింటే రేవంత్ రెడ్డికి ఓటే అయిపోదురు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓటేయాలనేది వేసిరు, ముఖ్యమంత్రిని చేసిరు. ఎవరో చెప్తే వేసినామా? మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి? ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే మా ఓటుతో అయింది అంత అండర్ ఎస్టిమేట్ వేయడానికా? కాబట్టి దయచేసి ఇది వెనక్కి తీసుకో. ఫార్మా కంపెనీకి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయి. ఫార్మా కంపెనీలు పెట్టాలనుకుంటే ముచ్చర్లో ఉన్న 14,000 ఎకరాలను అక్కడ వాడుకో. 14,000 ఎకరాలు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టలేదు, ఇంకో కంపెనీ కూడా పెట్టలేదు. నీ కొడంగల్కి పోయి తీసుకుపోయి పెడతా అంటే మరి ఇక్కడ 14,000 ఎకరాలు, ఇంకా ఏదో ఫోర్త్ సిటీ కోసం 40,000 ఎకరాలు, నీ దగ్గర ఒక 30,000 ఎకరాలు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? పేదల భూములు తీసుకొని లాక్కొని ఏం చేద్దామని? దీని వెనకాల మర్మం తెలియకుండా, దీని వెనకాల అర్థం తెలియకుండా ఉన్నారు అనుకుంటారా సమాజం? ఏం చేస్తురో, దీని తర్వాత జరగబోయే కుట్రైందో, ఏం దాగి ఉందో తెలియకుండా ఎండగట్టకుండా ఉంటారు అనుకుంటున్నారా? అంతా మాయకులు ఉన్నారా? ఇవాళ రేపు ఎవరు చూస్తూ ఏం ఊరుకోరు. సందర్భం సమయం వస్తుంది. ఇది మానుకోవాలి. ఇప్పటికైనా పరిపాలన మీద మంచిగా మంచి మనసుతోటి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒక మంచి పేరుని తెచ్చుకో. ఒక ఎన్టీ రామారావు లెక్క, ఒక రాజశేఖర్ గారి లెక్క, ఒక చంద్రబాబు నాయుడు గారి లెక్క, ఒక కేసీఆర్ గారి లెక్క మాట తెచ్చుకో. గాలికి వదిలేకు దయచేసి. గిరిజన శాఖ కూడా నీ దగ్గరనే ఉంది, హోంశాఖ నీ దగ్గరనే ఉన్నది, విద్యాశాఖ నీ దగ్గర ఉంది. నువ్వు సంవత్సరం సంబరాలు చేయబోతున్నావు. ఒకవైపు మా గురుకులాల్లో 45 మంది మా పిల్లలు చనిపోయారు, 100 మంది అస్వస్థతకు గురయ్యారు. వాటి మీద దృష్టి పెట్టు. గురుకులాల్లో సీట్ల కోసం గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి గురుకులాల మీద సీట్ల కోసం పడి పోటీలు పడ్డారు. ఇవాళ నెక్స్ట్ ఇయర్ నీ గురుకులాల్లో సీట్లు పెట్టుకోవాలంటే ఒక ఉంటుందో పోతుందో ఈ గురుకులంలో పంపితే చచ్చిపోతారట అనే ఒక భయాన్ని కల్పించకు. అది వస్తుందంటే నీ వల్లనే కారణం. ఎందుకంటే ఆ శాఖ నీ దగ్గర ఉన్నది, విద్యాశాఖ నీ దగ్గర ఉంది, గిరిజన శాఖ నీ దగ్గర ఉంది. ఇది గమనించాల్సిందిగా వారికి నా సూచిస్తూ, మా జోలికి రావద్దు, మా జోలికి వస్తే వదిలిపెట్టే ముచ్చట లేదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చివరిగా ఈ లగచర్ల ఇష్యూ అంతటికి కూడా మీరు చెప్పినట్టు చూస్తూ ఉంటే తిరుపతి రెడ్డి హ్యాండ్ ఉందనుకోవచ్చా? 100% అక్కడి ప్రజలు తను మాట్లాడిన ఆడియో కూడా మాకు పంపించినారు. ఎస్సీ ఎస్టీలను బండన బూతులు సుమోటోగా తీసుకోవాల్సిన పని. సరే మీ అన్నను కాపాడుతున్నావు, ఎవరి కోసం ప్రయోజనం ఉందో తెలియదు. తిరుపతి రెడ్డి చెప్పి బలవంతంగా కలెక్టర్ గారిని నువ్వు భూసేకరణ చేస్తావా చేయవా అని ఒకసారి వాయిదా పడ్డది, ఇంకోసారి కూర్చున్నారు. అంటే ఎంత దారుణం ఉంది, ఎంత దారుణంగా ఉంది. తిరుపతి రెడ్డి చేతులు ఇచ్చేసి అల్లకొల్లను సృష్టిస్తే నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మీ అన్నదమ్ములు కష్టపడి ఏదో చేసిన మన అన్నదమ్ముల కోసం నువ్వు మరీ తెలంగాణ మొత్తాన్ని ఇచ్చేయాలని చూడకు. ఇది మంచి పద్ధతి కాదు. తిరుపతి రెడ్డిది హస్తం కాదు, తిరుపతి రెడ్డిదే పాత్రదాడు. దీంట్లో ఇంకో మాట లేదు. తిరుపతి రెడ్డి పాత్రదాడు, డౌటే లేదు. రేవంత్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు కాదు, తిరుపతి రెడ్డి. ఇవాళ కాదు నేను చెప్పిన మాట, ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో తను చూసుకునే తిరుపతి రెడ్డి. అక్కడ ఎమ్మెల్యే ఆయనే మొత్తం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మొత్తం ప్రజలందరినీ ఇక తన కనుసన్నల్లో పోలీసులు మొత్తం ఇంకా అంత కంట్రోల్లో పెట్టుకొని నడుపుతున్నాడు. ఇది అందరికీ తెలుసు. ఇంకో అంశం అన్న, లగచర్ల భూములకు సంబంధించి మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక్కడ తొండలు గుడ్లు పెట్టని పరిస్థితి, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్పారు? సంవత్సరం నుంచి 1380 ఎకరాల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ప్రతి చెట్టు పుట్ట మొత్తం చూసి వచ్చిరట, అడుగడుగు చూసిరట. తొండలు కూడా గుడ్లు పెట్టలేదట. ఆడ తొండ కూడా కనబడట్లేదట. తొండ కనబడి ఈయన పోయి చూడ వచ్చినాడే రమ్మను నాయమడు రారి మీరు. పంట కండ లాంటి భూమి అది, కండ భూమి, పంట పచ్చదనం ఉన్నటువంటి భూమి. పంట చేసుకుంటాం సంవత్సరానికి 3 కార్లు కమర్షియల్ క్రాప్స్ వస్తాయి. పత్తి వస్తుంది, కందులు వస్తుంది, మిర్చి వస్తుంది. అక్కడి నుంచి అద్భుతమైన పంట వస్తున్నది. ఇట్లా మాట్లాడతారా ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గ భూముల గురించి, నియోజకవర్గ ప్రజల గురించి? తొండ గుడ్లు, ఇక తొండలు తీసుకొచ్చి ఆడ వదిలి పెట్టాలా? గుడ్లు పెట్టదా అని చెక్ చేయాలనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తే
రమ్మనిగా రమ్మనిగా తొండలు ఉన్నాయా లేవా అందరం మంచి చూసేద్దాం. నిజంగా తొండ లేకపోతే భూమి వదిలేద్దాం. నిజంగా నిజంగా తొండ లేకపోతే భూమి వదిలేద్దాం. రమ్మని రేవంత్ రెడ్డి గారిని రమ్మని న్యాయమట్టి మీరు కూడా రారి, తొండలు ఉన్నాయా లేవా నేను కూడా చూసి వస్తా. ఎందుకు ఈ మాటలు? ఆయన స్థాయికి అది ఎందుకు మాటలు? ఒక శాస్త్రీయంగా మాట్లాడాలి, ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి, నువ్వు వేస్తున్న అడుగు పర్ఫెక్ట్ ఉండాలి. గీ గాలి మాటలు మాట్లాడితే ఇంకా ముఖ్యమంత్రి హోదాలో కూడా గీ మాటలు మాట్లాడితే అంటే మాటలు రావా? మేము మాటలు తీయదలుచుకుని మాకు వచ్చిన బూతులు ఎవరికి రావు? మాకు వచ్చిన బూతులు ఎవరికి రావు మా ఈ సమాజంలో? మా భాషను మాట్లాడడం మీకు అర్థం కానీ తిడతాం మళ్ళీ అనుకుంటే నువ్వు డిక్షనరీ కూడా దొరకదు. మేము మాట్లాడుతున్న భాషకు అర్థం ఏందో అనుకుంటున్నాను. భాష పనికి మన భాషలు మాట్లాడతాం. హోదా దగ్గరికి మాట్లాడు. అరే ఏం చేయదలుచుకో చెప్పు, ఒప్పించుకో. నీకు ఎవరు అంటున్నారు? 9 నెలల నుంచి లబోదివో ముత్తుకుంటున్నారు. దాని మీద దృష్టి పెట్టకుండా తొండలు బల్లులు వీటితో పని నీకు. ఈ తొండలు గుడ్లు పెడతా పెట్టవా ఈ రాష్ట్రం మొత్తం చూస్తున్నాను ముఖ్యమంత్రిగా. దానికోసమైనా ముఖ్యమంత్రి ఇవన్నీ ఈ మాటలు బంద్ చేయి. నేను మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డికి, ప్రశాంతంగా 2 రోజులు మంచిగా 3 పూటలు తిను, మంచిగా నిద్రపో, పేపర్ పెన్ను పట్టుకో, నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి ముందు మేనిఫెస్టో పెట్టుకో. సంవత్సరంలో నువ్వు రేపు 9వ తారీఖు ప్రకటించబోతున్నావు కదా, ఈ సంవత్సరంలో నువ్వు ఏమేమి సాధించినావు, నువ్వు చేసిన గొప్ప పనులు ఏంది, అదే మాదిరిగా ఈ సంవత్సరంలో మంచి వచ్చినా చెడు వచ్చినా మొత్తం అయిందే కదా. నాకు ఎన్ని తిట్లు వచ్చినాయి కూడా లెక్క రాసుకో. ఈ సంవత్సరంలో నాకు వచ్చిన తిట్లు ఎన్ని, నాకు ఎన్ని మంచిగా వచ్చినాయి, ఎన్ని తిట్లు వచ్చినాయి రాసుకో. మొత్తం వీడియో తెప్పించుకో, చూడు. ఇది నీకు సద్విమర్శగా తీసుకొని కనీసం ఒక 2 రోజులు ప్రశాంతంగా పడుకొని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. కళ్ళు ఈ బయట గాలిలో తిప్పకు మనిషిని. నువ్వు ముఖ్యమంత్రి కాగానే బయట తిరగకు. ముఖ్యమంత్రిగా ఉంటేమో కానీ వ్యక్తిగా కోల్పోతావు ఇట్లాంటి పనులు చేస్తే. దయచేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టురి, ఆగమాగం చేయకురి, అబాస్పాలు చేయకురి. తెలంగాణ గొప్పగా సాధించుకున్న తెలంగాణలకు పరిపాలించడమే రాదు అని ఆందోళన చెప్పిన మాటను మనం నిజం చేయొద్దు. 10 సంవత్సరాలు మంచిగా వచ్చాడో గొప్పగా వచ్చినాం, ఇంకొంచెం గొప్పగా తీసుకోపో, పేరు ఉంటుంది. ఇప్పటికన్నా పేరు తెచ్చుకో. కేసీఆర్ గారు చేసిన దానికంటే నువ్వు 4 మంచి చేయి. చెడు చేస్తే దాన్ని నువ్వు చేయకు. ప్రజలకు నష్టం. అందుకనే కదా నీకు ముఖ్యమంత్రి చేసింది. ఎవరు అట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడితే అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే గాలికి వదిలేయాలా? ప్రతిపక్ష పార్టీలు కూడా పట్టించుకోవద్దా? ఇక నువ్వు గాలికి వదిలేయాలి, ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవద్దు, ప్రజా సంఘాలను పోనీయొద్దు. ఏం చేద్దామని మళ్ళీ బాంచన్ ద్వారా రోజులు తెద్దామని చూస్తున్నావు ప్రజాపాలన పేరు మీద? నీ ఉద్దేశం అదేనా? ఎందుకు మాట్లాడకూడదు? ఏం తప్పేంది? ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి, వాళ్ళ బాధ్యత అది. నువ్వు మాట్లాడలే. పోయి ఫార్మాసిటీ ముచ్చర్లు పెడుతున్నప్పుడు మొత్తం విషం నీళ్ళు వస్తాయి, మొత్తం కాళ్ళు చేతులు వంకర అవుతాయి, మీరు మొత్తం కిడ్నీలు జబ్బులు పాలవుతారు, పొల్యూషన్ వస్తుంది, మొత్తం చెప్పలేదా నువ్వు? గంతే. ప్రజల పక్షాన ఉండాలి ఏ పార్టీ, రాజకీయ పార్టీలైనా. మీ బాధ్యత అవి కాకుండా వాళ్ళు రెచ్చగొడుతురు అనే మాట అసలు ఈ జరిగిన పరిణామంలో ఎక్కడ రెచ్చగొట్టిరు ప్లాన్గా చేసినట్టు ఏమైనా అనిపించిందా? నీకు అర్థమైందా నేను చెప్పిన దాంట్లో? క్లియర్గా అర్థమైంది కదా. నువ్వు పెట్టేకాడ పెట్టకుండా అక్కడి నుంచి ఓడిపోమనండి. నువ్వు పెట్టేకాడ దాడి జరిగితే ప్లానే, నేను ఒప్పుకుంటా. నువ్వు ప్రజాభిప్రాయాల సేకరణ పెట్టేకాడనే దాడి జరిగితే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్లానే అందును నేను కూడా. కానీ నువ్వు పోతివి కదా, అక్కడ వదిలేసి నువ్వు పోతివి. ఇది ప్లాన్ ఎట్లయితుంది? నువ్వు వస్తావని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిరా? రైతులు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయినా నువ్వు మా ఆడవాళ్ళ మీద పోలీసులు ఆ రాత్రి చేసిన దాష్టికం ఏది ఉందో దాని మీద ఇప్పటివరకు మా జాతి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుకోవడం కూడా బాధాకరం. ఇక పట్టుకుని ఆ పేపర్ పెన్ను పట్టుకొని గింతే పోతుంది, లంబడోళ్ళకి గింతే పోతుంది, 200 ఎకరాలు పోతుంది, 250 ఎకరాలు పోతుంది. ఈ మాటలు చెప్పడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది. మీ 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 లాగులు కూడా దడుస్తాయి, మీ గోసులు కూడా ఉడుకుతారు, ఏం అనుమానం లేదు. భవిష్యత్తు ఉంది. జాతిలో పుట్టినందుకు, ఈ జాతి రక్తం లోపల పారుతున్నందుకు నీ బాధ్యతగా ఒక్క మాట ఖండించాలి. ముఖ్యమంత్రికి చెప్పాలి, అయ్యా మా లంబాడి మహిళల మీద, మా ఆడబిడ్డల మీద జరిగిన దాష్టికం ఇది, ఆ అధికారులు ఎవరు ఉన్నారో గుర్తించి ముందైతే యాక్షన్ తీసుకోని చెప్పాలి. యాక్షన్ తీసుకుంటే నమ్ముతారు. ఎస్, మా ఆడవాళ్ళ జోలికి వచ్చినందుకు ఎవరున్నా, పోలీసు ఉన్నా, ఎవరున్నా సస్పెండ్ చేసిరు, ఉద్యోగం చేసినంటే నమ్ముతారు. కేసులు విత్డ్రా చేయించు, నమ్ముతారు. నిన్ను కూర్చోబెట్టు. ఇప్పటికన్నా కేసులు బేషరతుగా విత్డ్రా చేసుకో. ఆ రైతులతో కూర్చొని నువ్వు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే వేరే కాడ పెట్టు. లేవా? నేను చెప్తున్నా ముచ్చర్లలో పెట్టుకో. 14,000 ఎకరాలు ఖాళీ ఉంది. ఏమైనా ఒక్క భవనం ఉందా అక్కడ? అందులో ఒక్క ఫార్మా కంపెనీ ఉందా? పోయి చూసేద్దాంపా. ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది కదా. ఎందుకు పోయి అందరు ప్రజల మీద పడతారు? నాకేమనిపిస్తుంది లాస్ట్కి చివరిగా, గత ప్రభుత్వానికి
ఇరికించడానికో గత ప్రభుత్వ పాలకులను విమర్శిస్తానికో గత ప్రభుత్వాన్ని ఎప్పటికీ ప్రజల్లో పలచన చేయడానికో చురుక చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరిపాలకులు పాలకులు ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనే కొంచెం కిందికి దిగి నెత్తి మీద ఉన్న కళ్ళను కొంచెం దించి ప్రజల అవసరాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చివరగా ఈ భూములు లాక్కుంటే ఇదే విధంగా ప్రభుత్వం కొనసాగుతాయి. ముఖ్యమంత్రికి మీరేం చెప్తారు? ఈ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఒక్క గజం భూమి పోయినా రాసిపెట్టుకోరు. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఇంకెవరైనా చివరి ముఖ్యమంత్రి. ఈ పోరాటం ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి 4 సంవత్సరాల్లో ఢిల్లీని తాకిస్తాం. రాహుల్ గాంధీ చెప్పిపోయిండు, రాజ్యాంగ పరిరక్షణ ఇది జరగకపోతే నా ప్రాణం అర్పిస్తా అన్నాడు. మనం అందరం చూసినాం. రాజ్యాంగ పరిరక్షణ దేవుడరుగా ఇక్కడ రాజ్యాంగమే పనిచేయట్లేడా. ఈ రాజ్యాంగమే మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. తన ముడ్డి కింద పెట్టుకొని తన ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. మేము అందరం లంబడోళ్ళం అందరం ఢిల్లీ పెట్టుకుంటాం, ఢిల్లీలో కూర్చుంటాం, ఎన్ని రోజులైనా అక్కడ కూర్చుంటాం. ఇంకొక మాట చెప్తున్నా, అదే కనుక జిజ్జుకు రేవంత్ రెడ్డి పోతే నా ప్రాణ త్యాగానికైనా ఈ జాతి కోసం నేను నిలబడడం ఖాయం. నా ప్రాణ త్యాగానికైనా నేను నిలబడతా. ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ముచ్చట్లేదు. దీన్ని ఎంత దూరమైనా పోతాం. నువ్వు ఢిల్లీ చూస్తావు, ఢిల్లీలో లంబాడీలను చూస్తావు, నీ సకాలం చూస్తాం. మా మీద కక్ష కట్టామా అది కూడా బహిర్గతం చేయి. మేము ఇచ్చిన భిక్షను మా నోట్లో మట్టి కొడుతున్నామా అదనే చెప్పు. అంతేగాని మా భూములను నేను అదే అంటున్నా, శాంతియుత వాతావరణంలో నువ్వు జిజ్జుకు పోకుండా తక్షణమే బేషరతుగా కేసులు విరమిస్తే పెద్ద మనసు చేసుకోవాలి. బ్రాడ్ సెన్స్ ఉండాలి రాజకీయ నాయకులు అంటే. నేను చక్రవర్తి లాగుంటావు, నీ బాధ్యత పెద్ద జీతగానివే రాజ్యాంగం ప్రకారం, కానీ స్థానం పెద్దది. ఏది అడితే అది అవకాశం ఉంటే సాయం చేయి. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వద్దు, వాళ్ళకి నష్టం చేయకు. అంత గొప్ప మనసు ఉండాలి. ముఖ్యమంత్రి అంటే మనం ఫ్యాక్షనిస్ట్లా రియల్ ఎస్టేట్ చేస్తానికి మనం ముఖ్యమంత్రులు ఉన్నది కాదు కదా. ఈ ముఖ్యమంత్రి అంటే గొప్ప పదవి, దాన్ని సార్థకతం చేయి. ఏ ముఖ్యమంత్రికి రాని మాటలు బూతులు వస్తున్నాయి, ఏ ముఖ్యమంత్రికి రాని మాటలు వస్తున్నాయి, అది గమనించు. గతంలో సర్పంచులకు గొప్ప గౌరవం ఉండే, నిధులు లేనప్పుడు సర్పంచులను తిట్టిరు. మళ్ళీ తెలంగాణ వచ్చిందా సర్పంచులకు గౌరవం పెరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి గౌరవం ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఉండే, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఉండే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి మీద గౌరవం పోయేటట్టున్నది ప్రజలకు. ఇంత దారుణం తిరుగుతారు మీరు. మీకు కావాలంటే నేను అందుకనే ఈ 9వ తారీఖు ఆయన ఒక ప్రదర్శన చేస్తాడట, విజయోత్సవ ప్రదర్శన, గొప్ప విజయాలు సాధించడమని. ఆయనకు వచ్చిన తిట్టది మేము ప్రదర్శన చేస్తాం. ఆయన మర్చిపోతారు కదా ముఖ్యమంత్రి స్థానంలో మేము ప్రదర్శన చేస్తాం. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయనకు వచ్చిన తిట్లు మొత్తం, ఆయన చేసిన అన్యాయం మొత్తం ఇక్కడ ప్రదర్శిస్తాం. ఆ రోజు 9వ తారీఖు నాడు ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.